హౌ డు యూ ఫీల్? మీకేమనిపిస్తుంది పతంజలి యోగ సూత్రాలు? ఎందుకంటే ఫ్యూ పీపుల్ ఆర్ అటెండింగ్. ఓకే, ఎనివే నా దాని గురించి కాదు, వచ్చేవాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు. అది కూడా వెరీ నైస్. ఓకే, ఎనీ కామెంట్స్, ఎనీ డౌట్స్ యోగ సూత్రాల గురించి? నమస్తే సార్. సుజాత చెప్పండి. యోగ సూత్రాలు చాలా బాగున్నాయి సార్. వివరణ ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. నా ఇంతవరకు కొంచెం అంటే ఇంత డీప్ గా ఎప్పుడు వినలేదు వీటిని. బాగుంది. ప్రత్యర్థన, మైత్రి, కరుణ, ఇలాంటి పదాలకి అర్థం కూడా మీరు చాలా డీప్ గా చెప్తుంటే అది చాలా బాగుంది సార్. అంటే మీకు అంటే నేను అన్నది ఏంటంటే బాగుండడం ఓకే, అది మీకు ఉపయోగపడినట్టు ఉందా? మీకు సంథింగ్ లైక్ ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మీకు అది ఉపయోగకరంగా ఉన్నాయా ఈ క్లాసెస్? లేవా? మీరు ఈ క్లాస్ కాదు, ఏ క్లాస్ పెట్టినా అది ఉపయోగకరంగానే ఉంటది సార్. మీ మాటలు మాకు ఎక్కడో దగ్గర ఉపయోగపడుతూనే ఉంటాయి. నాకైతే ఎస్పెషల్లీ ఏ మాట వృధా అయితే అవ్వదు. అంత చక్కగా ఉపయోగపడితే నాకైతే నచ్చుతుంది సార్. ఓకే, నెక్స్ట్. సార్ నమస్తే సార్, నేను శ్రావణిని. సార్ నువ్వు రెగ్యులర్ గా రావట్లేదు యోగా క్లాసెస్ అయితే చాలా బాగుంటాయి. రావట్లేదు సార్, రికార్డింగ్స్ వింటున్నాను సార్. ఓకే, నైస్ నైస్. ఓకే, వింటున్నాను సార్. ఉపయోగపడుతుందా అన్న క్వశ్చన్ అసలు అడగడానికి లేదు సార్. మీరు చెప్పేది ప్రతి ఒక్కటి నేనే సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నానేమో, కానీ మీరు నార్మల్ గా మాట్లాడే మాటలు కూడా మా లైఫ్ కి చాలా యూజ్ అవుతాయి సార్. ఓకే, అన్ని మామూలు యోగ సూత్రాల గురించి మాట్లాడండి. ఎనీవే ఓకే, మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, లెట్ మీ షేర్ సంథింగ్. సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్, అంటే అన్ని అలాగే అంటాను. ఇంట్రెస్టింగ్, ఇంపార్టెంట్ అనే పదాలు రెండే నాకు బాగా వస్తామంటే నాకు. సో కాబట్టి వన్స్ అగైన్ ఏమో నాకు పతంజలి యోగ సూత్రాలు మొదలెట్టిన తర్వాత అసలు ప్రతిదీ ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఏంటి అసలు, ప్రతి మాట ఐ ఫీల్ ఎంత ఉందా అని అనిపిస్తా ఉంటుంది. ఇవాళ సో ఇవాళ మన టాపిక్, మన 38వ సూత్రం. లాస్ట్ వీకే మనం కాస్త టచ్ చేసి వదిలేసాం. ఎందుకు దీని గురించి చాలా నేర్చుకోవాలి. దాంట్లో ఉన్న పదాలు చూడండి. స్వప్న నిద్ర జ్ఞానావలంబనం వా, మళ్ళీ వా చెప్తున్నాడు నేను. అంటే వాటి ఇదొక పద్ధతి అనమాట. అంటే నీకు అసలైన నిజం తెలియాలి అంటే, అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే, లేదంటే నీలో ఉన్న ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అంటే, లేదంటే అసంప్రజ్ఞాత సమాధిని చేరాలి అంటే, కైవల్య స్థితిని పొందాలి అంటే, సో వరుసనే టపా 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 ఇది కానీ అది కానీ అది కానీ అది కానీ ఇది కానీ ఇది కానీ 1 2 3 ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి. అసలు మనం ఏం ప్లాన్ ఏ, ప్లాన్ బిఏ ఉంటాయి మన దగ్గర. ఈయన ప్లాన్ జెడ్ వరకు చెప్తున్నాడు. అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మనం దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, పతంజలి మైండ్ సెట్ ని దృష్టిలో పెట్టుకుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే నాకంటే నేను ఇది ఫాలో అవుతూ ఉంటాను. ప్రపంచంలో ఏ ఒక్కళ్ళ మాట లేదంటే ఏ ఒక్క సిద్ధాంతం అదే ఫైనల్ కాదు.
అది ఫైనల్ కాదు. ఇంకో సిద్ధాంతం ఉంటుంది, ఇంకొకటి సిద్ధాంతం ఉంటుంది, అన్ని సిద్ధాంతాలు రైట్లే. నేను చెప్తాల్సింది అది. ఇది వీళ్ళకి నేను మన లాస్ట్ టైం కృష్ణతో మాట్లాడినప్పుడు ఎప్పుడు మాట్లాడి దీని గురించి వా అని ఎందుకు పదం వాడుతున్నాడు ఈయన. సో కృష్ణ నువ్వు డబ్బులు సంపాదించాలి అంటే డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి అని అడిగింది. కొంతమంది డబ్బులు సంపాదించడమే మార్గం అనుకుంటే కొంతమంది ఉద్యోగం చేస్తారు, కొంతమంది వ్యాపారం చేస్తారు, కొంతమంది ఆ వ్యాపారంలో 100 రకాల వ్యాపారాలు ఉంటాయి. మరి వాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, చివరికి డబ్బులు సంపాదించడం అనుకుంటే జీవనోపాధి మనం అనుకుంటే మరి ఇవన్నీ నేనేమంటాను, అందరూ నాలాగా యోగా చెప్పాలి అంటే కరెక్టా? కాదు కదా. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఆ ఉద్యోగాల్లో మళ్ళీ 100 రకాలు ఉంటాయి. ఇష్టమే చేసే కొన్ని ఉద్యోగాలు ఉంటే, ఇష్టం లేకుండా కేవలం డబ్బులు సంపాదించడం లేదంటే ఒక సొసైటీలో ఒక పేరు కోసం చేసే పనులు కొన్ని ఉంటాయి. అలాగే ఉద్యోగం కాకపోతే వ్యాపారం చేస్తుంది, వ్యాపారంలో 100 రకాల వ్యాపారాలు ఉంటాయి. సో ఏ ఒక్క వ్యాపారస్తుడు కూడా రెండో వ్యాపారం ఇలాగ ఎందుకు చేయను, నువ్వు నా వ్యాపారం ఎందుకు చేయి, నా వ్యాపారమే కరెక్ట్, నీది తప్పు అనడానికి లేదు. అలాగే సిద్ధాంతాలు కూడా. ఇక్కడ రిలేషన్స్ ఎందుకు పాడవుతాయంటే నా సిద్ధాంతమే కరెక్ట్ అనుకోవడం రిలేషన్ పాడైపోతుంది. దిస్ ఇస్ వెరీ నేను గమనించింది ఏంటంటే, సో నువ్వు రైటే నేను రైటే, మన ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది అనుకున్నాం, అప్పుడు ఎవరు రైటు? నీ దృష్టిలో నువ్వు రైట్, నా దృష్టిలో నేను రైట్. నేనేమనుకోవాలి, నువ్వు రైటే నేను రైటే అనుకోవాలి. అప్పుడు ఇంకా నువ్వు నెంబర్ 1 నేను నెంబర్ 1 అనుకుంటాం మనం, ఉన్నాం కదా. వా నువ్వు వా నేను వా, ఓకే, త్వం వా అహం వా, ఇద్దరిదే ఒకటి, ఇద్దరు కరెక్ట్, ఇద్దరు దృష్టిలో ఇద్దరు ఒకటి. ఆ ఇద్దరికి కాస్త మధ్యస్థంలో ఏదైనా వెళ్తే మీరు ఆ ప్లాన్ చేసుకుంటే ఆ రిలేషన్ సమస్య ఉండదు. లేదంటే నువ్వు కరెక్ట్ నేను కరెక్ట్, సమస్య లేదనుకుంటే కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేనే కరెక్టు, నేను చెప్పింది నువ్వు వినాలి, నాకు అన్నీ తెలుసు కదా. ఎవరికి అన్నీ తెలియవు. నీకు కొన్ని తెలుసు, నాకు కొన్ని తెలుసు. నాకు తెలిసిన నువ్వు నేర్చుకో, నీకు తెలిసిన నాకు చెప్పు, నేను నేర్చుకుంటాను. దిస్ ఇస్ హౌ పతంజలి యొక్క కాన్సెప్ట్ ని, పతంజలి యొక్క మైండ్ సెట్ మీరు గమనించండి అన్నాను. అర్థమవుతుందా? ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావాలి యాక్చువల్గా. నేను చాలాసార్లు అడుగుతూ ఉంటాను, పతంజలి యోగ సూత్రాలు చదివినప్పుడల్లా నాకు గుర్తొచ్చేది భగవద్గీత. భగవద్గీతకి పతంజలి యోగ సూత్రాలకు డిఫరెన్స్ ఏంటి? దాంట్లో కూడా చాలా వరకు వా 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 ఉంటుంది, కానీ చివరికి ఏం చెప్తాడంటే ఆయన అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఒక శరణాగతిని పొందు అంటే అది ఫైనల్ అని చెప్తాడు. దాంట్లో కూడా చాలా ఉన్నాయి భగవద్గీత మీద ఆలోచిస్తే, ఇది కానీ అది కానీ ఉండే ఉదాహరణ జ్ఞాన యోగంలో రమ్మంటాడు, లేదంటే మన కర్మయోగంలో రమ్మంటాడు, భక్తి యోగంలో రమ్మంటాడు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ చాలా చోట్ల వా అనే పదం కాకుండా దిస్ ఇస్ ఐఎమ్ రైట్, ఐఎమ్ ది సుప్రీం అన్నట్టుగా చెప్తాడు. అక్కడ ఎందుకు అలా వచ్చింది, ఇక్కడ పతంజలి ఎందుకు ఇలా చెప్పాడు అనేది మనం విశ్లేషించుకుంటూ ఉండాలి. విశ్లేషించుకుంటే మనకి కొంత అర్థం అవుతుంది. ఓహో, అంటే పతంజలి చెప్పింది ఒక సైంటిఫిక్ వే, పతంజలి చెప్పింది సైంటిఫిక్ వే, ఇది ఒక తత్వం. భగవద్గీత చెప్పదలుచుకున్నది వేరు. భగవద్గీత ఒక దాన్ని ఏమంటారంటే సమాజంలో ఒక, అంటే ఇప్పుడు మన పతంజలి చెప్పినప్పుడు యా ఎవ్రీబడి సంథింగ్ లైక్ నో మీన్ హ్యావింగ్ దేర్ ఓన్ కాన్సెప్ట్స్, ఓన్ ఇది అంతా సమాజం చాలా చక్కగా నడుస్తుంది అనమాట. అప్పుడు దాన్ని ఏమంటారంటే నీ నీ ఫ్రీడమ్ నీకుంటుంది, నా ఫ్రీడమ్ నాకుంటుంది. కానీ పతంజలి దాటిన తర్వాత మేబీ భగవద్గీత భారతంలో ఒక భాగం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చదివే భగవద్గీత తర్వాత ఎప్పుడో రాశారు. ఆ రాసే టైంకి సమాజంలో కొంత ఇది ఉంది, దాన్ని ఒక అస్థిరత ఉంది. ఆ అస్థిరతని పోగొట్టడం కోసం ఒకానొక ఒక వ్యక్తిత్వాన్ని, ఒక మోర్ దెన్ అంటే లార్జర్ దెన్ లైఫ్ కాన్సెప్ట్ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. దట్ ఈస్ అవతారం. దాన్ని మనం అవతారం కింద పెట్టుకుందాం. సో ఆ అవతారం కింద పెట్టుకుని ఆయనకి మళ్ళీ
ఒక విశ్వరూపం. ఆయనే అన్నిటికీ అనన్యాశ్చింతయంతో మాం అంటాడు. మిగతా అన్ని పక్కన పెట్టవయ్యా బాబు. ఏ జన పర్యుపాసతి, ఎవరైతే నన్ను చేస్తారో వాళ్ళని యోగక్షేమం వహామ్యహం, నేను చూసుకుంటాను, నాకు వదిలే అంటారు. అంటే ఇక్కడ మీ జాగ్రత్తగా గమనిస్తే నీ చేతుల్లోంచి ఆయన తీసేసుకుంటున్నాడు. గమనించాలి మనం, ఇవన్నీ గమనిస్తే ఓహో భగవద్గీత ఎప్పుడు దేశంలో అస్థిరత, ఆ ప్రాంతంలో అస్థిరత వచ్చినప్పుడు ఆ అస్థిరతని ఒక లార్జర్ దాన్ ద లైఫ్ ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మనందరినీ ఒకే లైన్ లో పెట్టడానికి రూల్ కింద పెట్టారు అన్నమాట. ఉదాహరణ చూడండి, మనకి మామూలుగా అందరూ కరెక్ట్ గా ఉన్నారనుకోండి, రూల్స్ అవసరం లేదు, ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే నాది కరెక్ట్, నీది కరెక్ట్, నాది కరెక్ట్ గోలు కింద అనుకున్న అప్పుడు రూల్స్ ఉన్నారు. బాబు ఇదే కరెక్ట్, ప్రభుత్వం కూడా చెప్తుంది, అందరూ లెఫ్ట్ లోనే ఉండాలి, రెడ్ లైట్ పడితే ఆగిపోవాలి, గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి, ఈ రూల్ పెట్టేసారు అనుకోండి, ఇంకా అందరూ చచ్చినట్టు ఆ రూల్లోనే ఉండాలి. సో భగవద్గీత ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఒక ఆర్డర్. వేరేస్ ఈ మన యోగ సూత్రాలు ఆర్డర్ కాదు. ఇది చేసుకో, అది చేసుకో, ఇది కాకపోతే ఇది, అది కా. సో ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కువ. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు క్లియర్ గా మీరు, నేను చెప్పే మాటలు కాకుండా మీరు కూడా ఆలోచించి దాన్ని ఖాళీగా ఉన్నప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉండండి. ఏ ఒక్కళ్ళు కరెక్ట్ కాదు, ఏ ఒక్కటి కరెక్ట్ కాదు, అందరూ కరెక్టే. అప్పుడు నీకు కరెక్ట్ స్పృహ వస్తుంది. సో స్వప్న నిద్ర జ్ఞానావలంబనం వా, మళ్ళీ బా అనేవాడు. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన? యోగా పర్ఫెక్ట్ గా రావాలంటే ఏంటి అని చెప్తూ రకరకాలు చెప్తున్నాడు. కొంతసేపు శ్వాస మీద దృష్టి పెట్టమన్నాడు, అంటే శ్వాసని ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య అంటాడు. ఇంకో చోటేమో నీ దాన్ని ఏమంటారు, పంచ జ్ఞానేంద్రియాల మీద పెట్టమంటాడు, కర్మేంద్రియాల మీద పెట్టమంటాడు, లేదంటే నీలో ఉన్న జ్యోతి మీద పెట్టమంటాడు. సో ఇలా 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 అక్కడ వచ్చి ఇక్కడ ఏమన్నాడు, స్వప్న నిద్ర జ్ఞానావలంబనం, స్వప్న నిద్ర జ్ఞాన అవలంబనం. స్వప్నములు లేని గాఢ నిద్ర ద్వారా లేదా నిద్రలో వచ్చిన కారణను విశ్లేషించుకోవడం ద్వారా కూడా చిత్తశాంతిని పొందవచ్చు. ఇక్కడ చిత్తశాంతి అంటే ఏదో ప్రశాంతత కాదు ఇక్కడ కావాల్సింది, ఆయన చెప్పినటువంటి అంతరాయాన్ని, యోగా అంతరాయాన్ని తొలగించుకోవడానికి. అర్థమైందండి? సో ఇక్కడ జాగ్రత్తగా ఈయనతో తలనొప్పి ఏంటంటే ఓ లైన్ చెప్పేస్తాడండి, ఆ లైన్ పట్టుకుని మనం పీక్కుని చచ్చిపోవాలండి. ఈయన కళల్ని ఎలా పట్టుకోవాలి? కళలే గుర్తుండవే. మనం ఏదో ఇప్పుడు మాట్లాడుకున్నామంటే, పుస్తకం రాసామంటే, సినిమా చూసామంటే, ఒక ఏదో చేసా మాట్లాడామంటే మనకు అర్థం ఉంటుంది, గుర్తుండదు. నిద్రలో ఏమి రావు, నిద్రలో సమస్య లేదు. కానీ మెలకువకి నిద్రకి మధ్యలో ఉన్నటువంటి ఈ కళల ద్వారా ఎట్లా పొందమంటాడు ఈయన. కాబట్టి ఇట్స్ వెరీ, అందుకే నేను చాలా డీప్ గా ఇవాళ డిస్కస్ చేద్దాం అనుకున్నా. మేబీ ఈ 38వ సూత్రం ఇవాళ కాకపోవచ్చు, నెక్స్ట్ వారం కూడా ప్రొలాంగ్ అవచ్చు. ఎందుకంటే కళల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. సో దీని సంగతి ఏంటో చూద్దాం. స్వప్న నిద్ర జ్ఞానావలంబనం వా, వర్డ్ బై వర్డ్ తీసుకుంటే స్వప్న ఇస్ డ్రీమ్, నిద్ర ఇస్ డీప్ స్లీప్, జ్ఞాన ఇస్ నాలెడ్జ్, అవలంబన ఇస్ సపోర్ట్, ఫోకస్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ వా. ఓకే, అర్థమైందా? దీన్ని కాంటెక్స్ట్, ఇది సూత్ర ఫ్లో అంటే 34 నుంచి మాట్లాడతారండి. 34 నుంచి వా 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 అంటున్నాడు కదా. సో దీస్ సూత్రాస్ ఆఫర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉపాయాస్ టు స్టిల్ ద చిత్తవృత్తిని ఎట్లా చిత్తవృత్తి నిరోధం చిత్తవృత్తి నిరోధాలకు ఇవన్నీ ఇదనమాట. సో మెంటల్ ఫ్లక్చుయేషన్స్ ని ఎట్లా కాపాలంటే, ఎస్పెషలీ ఫర్ ఆస్పిరెంట్స్ హూ ఫేస్ డిఫికల్టీ త్రూ ట్రెడిషనల్ ధ్యాన. మనం మెడిటేషన్ లో కూర్చున్నావు, అవి గుర్తొస్తా ఉంటే ఇవి గుర్తొస్తా ఉంటాయి. ఇది నేను మెడిటేషన్ లో ఉన్నానా లేనా మనకు కూడా మనకు తెలియదు. అది అలాంటివి కోసం ఈయన ఒకటి చెప్తాడు అనమాట. సో ప్రీవియస్ మెథడ్స్ ఇంక్లూడ్, ఒకటేమని చెప్తాడు, ప్రాణాయామ చెప్పాడు. దేని గురించి? ప్రత్యర్థన విధారణాభ్యామ ప్రాణస్య. తర్వాత ఫోకసింగ్ సటిల్ సెన్సరీ ఎక్స్పీరియన్సెస్. సో విషయవతి,
విషయవతి అని చెప్పాడు కదా, విషయాల మీద దృష్టి పెట్టడం. ఆర్ మెడిటేషన్ ఆఫ్ ఇన్నర్ లైట్ చెప్పాను కదా, జ్యోతిష్మతి గురించి మాట్లాడాడు. సో కాంటెంప్లేషన్ ఆన్ గ్రేట్ సోల్స్ ఆర్ ఎన్లైటెండ్ బీయింగ్స్ అని చెప్పాడు. అంటే లాస్ట్ సూత్రం ఏంటో చూడండి ఒకసారి. సో వీతరాగ విషయంగా చిత్తం, వీతరాగ విషయంగా చిత్తంలో మనకి ఎన్లైటెడ్ బీయింగ్స్ మమతాన్ రాగాన్ని వదిలేసుకోవడం, రాగాన్ని వదిలేసుకో. వీతరాగ, వీతరాగ, రాగ అంటే చెప్పాను కదా ఇష్టం, వదిలే. ఆ విషయం మీద ఆ చిత్తాన్ని వీతరాగ వదిలేసి, వదిలేసినా కూడా నీకు వస్తుంది బా అనే పదం ఎప్పుడు కూడా వాడాడు, జాగ్రత్త పడండి. లేదంటే అలాంటి మనుషులు ఉంటారు, ఆయన పట్టుకోమన్నాడు. సో aspirants who okay and contemplation on great souls on enlightened beings. Okay, so now in 38 Patanjali turned inward. ఇప్పుడు బయట నుంచి వదిలేశాడు, ఇంకా లోపలికి వెళ్ళమన్నాడు. ఎక్స్ప్లోరింగ్ ద సటిల్ ఇన్నర్ అవేర్నెస్ డ్యూరింగ్ స్లీప్ స్టేట్స్. స్లీప్ స్టేట్స్ లో వచ్చేటటువంటి ఆ అవేర్నెస్ ఏంటో పట్టుకోమన్నాడు. ఏంటవి? సో సో దీనికి ఆయన చెప్పాడు అంతే, నిద్ర నిద్ర స్వప్న జ్ఞానావలంబనం అని చెప్పిన దానికి రకరకాల కామెంటరీస్ ఏం చెప్పాడు. భాష్యుడే యోగ భాష్యంలో వేదవ్యాసుడు ఏం చెప్పాడు చూడండి. వ్యాస ఎక్స్ప్లెయిన్స్ ఈవెన్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ ది సటిల్ ఇంప్రెషన్స్, సంస్కారాస్ అంటారు, సంస్కారాస్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ది డీప్ లేయర్స్ ఇన్ ద మైండ్ ఆర్ ఎవిడెంట్. A yogi can take support of the jnana arising in these states to fix his mind. Key point: Swapna and Nidra relevant impressions, vasanas, samskaras, the path janamala yoka samskaralu and vasanal antam. So the knowledge or clarity seen in dreams can reflect inner truths. The yogi doesn't fall asleep but observe the mind as it transitions through these states. సో వీళ్ళు ఈజీగా చెప్పేస్తారు కానీ చాలా కష్టం. కానీ మనం లాస్ట్లో బహుశా ఇవాళ కానీ నెక్స్ట్ వీక్ కానీ దీన్ని ఇంకా ఈజియెస్ట్ అంటే ఎలాగ మనం స్వప్నాన్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంక చెప్తున్న స్వప్నంలో చాలా డీప్ ఇది ఉంటుంది అన్నాడు, పాత వాసనలు ఉంటాయి అంటాడు, పాత సంస్కారాలు ఉంటాయి అంటున్నాడు. అదేంటో తెలుసుకోవాలంటే మనం మనం మన ప్రాక్టికల్గా కూడా తెలుసుకోవాలి కదా. సో నెక్స్ట్ కామెంటరీ బై వాచస్పతి మిశ్రా, తత్వ విశారద అంటారు దాన్ని, విశారది అంటారు దాన్ని, వాచస్పతి మిశ్రా రాసింది. వాచస్పతి మిశ్రా ఇంటర్ప్రెట్స్ దిస్ సూత్ర ఇన్ లైట్ ఆఫ్ ల్యూసిడ్ డ్రీమ్స్, అండర్లైన్ ల్యూసిడ్ డ్రీమింగ్, ల్యూసిడ్ డ్రీమ్స్ ఆర్ యోగిక్ స్లీప్ ఆర్ యోగ నిద్ర. లూసిడ్ డ్రీమింగ్ అనేది గుర్తుపెట్టుకోండి, దీని గురించి మీరు గూగుల్ చేయండి, ల్యూసిడ్ డ్రీమ్. ఓకే, ఈ సజెస్ట్ ది డ్రీమ్ స్టేట్ ఆఫర్స్ సటిల్ మెంటల్ ఫార్మ్స్. సటిల్ మెంటల్ ఫార్మ్స్ అంటే సటిల్ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మెంటల్ ఫార్మ్స్ మీ కళల్లో వస్తాయి, కళల్లో తెలుస్తూ ఉంటాయి. నాట్ డిస్టార్టెడ్ బై సెన్స్ ఇన్పుట్స్. And the deep sleep is a state offers a kind of undifferentiated consciousness, both useful for advanced yogis. So యోగులు ఏం చేస్తారు అంటే ఆ స్లీప్ ని ఓకే మర్చిపోండి, మీరు ఏం పెద్ద యోగులు కాదు, మనం సామాన్య మానవులుగా ఇక్కడ నిద్రను ఏం చేయలేము. నిద్ర వీ కెనాట్ కంట్రోల్ స్లీప్, కానీ కళల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కళలు కూడా పూర్వజన్మ సంస్కారాస్ అన్నాడు, వాసనాస్ అన్నాడు, వాటిని బట్టి మనం ఏమైనా చేయొచ్చా? అది నా నా డిగ్గింగ్ అనమాట. నేను తవ్వింది ఏంటంటే, తవ్వుతున్నది ఏంటంటే దాని గురించి మనం ఏం చేయగలం. అండ్ భోజరాజ, అది రాజమార్తాండ భోజరాజు 11th century ఆర్ 10th century ఏసీఈ ఆర్ ఏడిఏలో రాసినటువంటి రాజమార్తాండ అనే యోగ సూత్రాలు రాసినటువంటి కమెంటరీలో అని చెప్తుంటే, స్వప్న నిద్ర ఆర్ నాట్ టు బి టేకెన్ యాజ్ ఆర్డినరీ. స్వప్న అండ్ నిద్ర ఆర్ నాట్ టు బి టేకెన్ యాజ్ ఆర్డినరీ. ఇన్ యోగిక్ స్లీప్ ది మైండ్ కెన్ బికమ్ ఇంట్రోస్పెక్టివ్ అండ్ యాక్సెస్ ప్రజ్ఞ, విజ్డమ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మాట మాట్లాడాడు ఈయన రోజు. స్వప్న నిద్ర ఆర్ నాట్ టు బి టేకెన్ యాజ్ ఆర్డినరీ.
ఆ రోజు కళ్ళు వస్తున్నాయి, రోజు నిద్రపోతుంది, ఇంట్లో పెద్ద విశేషం ఏంటంటే కాదు. నీకు వచ్చిన కళల్ని అనలైజ్ చేసుకోవాలి. దాంట్లో బోల్డ్ సూత్రాలు కనిపిస్తాయి, బోల్డ్ నాలెడ్జ్ బయటకు వస్తుంది. దాంట్లో చెత్త ఉంటుంది, నేను చెత్త కాదంటలేదు, బట్ ఆ చెత్తలోంచి కూడా ఎరుకోవాలి మనం. In yogic sleep, the mind can become introspective and access prajna, wisdom. So, in yogic sleep, భగవద్గీతలో ఏం చెప్తాడు? మామూలు జనాలు మెలుగుగా ఉన్నప్పుడు యోగి నిద్రపోతాడంట. మామూలు జనాలు మెలుగుగా ఉన్నప్పుడు, మామూలు జనాలు నిద్రపోతున్నప్పుడు ఆయన మెలుగుగా ఉంటాడు. ఈయన నిద్రపోతుంటే వీళ్ళు పడుకుంటే ఆయన మెలుగుగా ఉంటాడు, వీళ్ళు మెలుగుగా ఉంటే ఆయన నిద్రపోతాడు. ఇంకా అర్థం కాకుండా చెప్పినా కూడా అదే కరెక్ట్. సో యోగిక్ స్లీప్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, దట్ ఇస్ కాల్డ్ యోగ నిద్ర. ఆ యోగ నిద్ర గురించే నా డిస్కషన్. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ది మైండ్ కెన్ బికమ్ ఇంట్రోస్పెక్టివ్ అండ్ యాక్సెస్ ప్రజ్ఞ. ఎప్పుడైతే మీరు యోగ నిద్రలోకి వెళ్ళి ఆ యోగ నిద్రని, మీ మైండ్, మీ కళల్ని ఎప్పుడైతే మీరు యూ కెన్ కంట్రోల్ యువర్ డ్రీమింగ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, యాక్సెస్ టు ప్రజ్ఞ, నీలో ఉన్నటువంటి ప్రజ్ఞ, దట్ ఇస్ కాల్డ్ విజ్డమ్, అది ఓపెన్ అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. చాలా మంచి మంచి టాపిక్స్ చెప్తున్నారు వీళ్ళు. మోడర్న్ ఇంటర్ప్రిటేషన్స్. సో లైక్ ఇప్పుడు ఈ మధ్యన వచ్చినటువంటి స్వామీజీని ఏం చెప్తున్నారు? స్వామి సచ్చిదానంద, దిస్ రిఫర్స్ టు ది విజ్డమ్ దట్ సమ్టైమ్స్ comes to us in a dream or during deep sleep. A dream can sometimes be a message from the unconscious or the superconsciousness. ఇప్పుడు కళ ఇది ఊరినే రాదండి. కళలో చెత్త ఉన్న కళలో కూడా చాలా వెతుక్కోవాలి మనం. ఆయన చెప్పేది కూడా అది. ఎందుకంటే దిస్ రిఫర్స్ టు ది విజ్డమ్ దట్ సమ్టైమ్స్ comes to us in a dream or during deep sleep. A dream can sometimes be a message from the unconscious or superconscious. ఓ కళలో ఏదో ఒకటి వస్తుంది మనకి మెసేజ్. ఆ మెసేజ్ని పట్టుకోవాలి, ఆ మెసేజ్ని పట్టుకుని వెళ్ళిపోవాలి. ఏదో కళ వచ్చింది, ఏదో చెత్త కళ వచ్చిందా గుర్తుపెట్టుకోవాలి ఏంటి? ఆ బోర్డు కళ వస్తుంది. ఇది కాదు కావాల్సింది. ప్రతి కళ ఇజ్ he advises keeping a dream journal. ఆయన ఏమంటాడంటే పుస్తకం పెట్టుకుని నీకు వచ్చిన కళలన్నీ రాసుకోమంటాడు. నైస్. నథింగ్ స్పాంటేనియస్ ఇన్సైట్స్ ఆర్ రెవల్యూషన్స్, యూజింగ్ యోగ నిద్ర టెక్నిక్స్ టు ఎంటర్ కాన్షియస్నెస్, రెస్ట్ అండ్ యాక్సెస్ ఇన్నర్ క్లారిటీ. సో యోగ నిద్ర ద్వారా నువ్వు ఇన్నర్ క్లారిటీ తెచ్చుకోగలవు. దట్స్ కాల్డ్ విజ్డమ్, దట్స్ కాల్డ్ ప్రజ్ఞ. రైట్? జ్ఞానం అనే పదం వాడాడు చూసారు అక్కడ. స్వామి వివేకానంద ఏం చెప్తాడు? ఈ ఇంటర్ప్రిట్స్ ది మోర్ historically. When the mind becomes settled, mind becomes, even sleep and dream can become doors to the higher knowledge. మనం ఇలా మాట్లాడుకున్న సేపు మన జ్ఞానం రాదండి. మాటలో జ్ఞానం రాదు, ఆలోచనతో జ్ఞానం అసలు రాదు. అది వచ్చేది అజ్ఞానమే. మన మాటల్లో వచ్చేది అజ్ఞానమే, జ్ఞానం రాదు. మరి జ్ఞానం ఎప్పుడు వస్తుందట? when the mind becomes settled, even sleep and dream can become doors to higher knowledge. మనం calm down, అప్పుడు మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి. The yogi uses these states consciously, unlike ordinary people who falls into tamas. Yes. మామూలు నిద్ర వేరు, యోగ నిద్ర వేరు, తమోద్భవ నిద్ర. సో మామూలు నిద్ర తమోద్భవ, తామసికం. బట్ ఆ తమస్సులోంచి వచ్చినటువంటి కళల్ని నువ్వు కరెక్ట్గా వాడుకుంటే దే ఆర్ డోర్స్ టు హయ్యర్ నాలెడ్జ్. ఇది వివేకానందుడు చెప్పింది. సో యోగిక్ స్లీప్ అండ్ ల్యూసిడ్ డ్రీమింగ్. వన్స్ అగైన్ ల్యూసిడ్ డ్రీమింగ్ అనే పదం వచ్చింది. ల్యూసిడ్ డ్రీమింగ్ గురించి కాస్త గూగుల్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. దిస్ సూత్ర పాయింట్స్ టువర్డ్ హయ్యర్ స్టేట్స్ ఆఫ్ యోగిక్ అవేర్నెస్. యోగ నిద్ర, a guided state between waking and sleep,
వేర్ ది సబ్ కాన్షియస్ ఇస్ యాక్సెసిబుల్. ఎక్సలెంట్ వర్డ్. సబ్ కాన్షియస్ మైండ్ ఇది యాక్సెసిబుల్. నేను చాలా సార్లు చెప్పాను, మనకున్న తెలివితేటలన్నీ కూడా 10% టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్. కానీ రిమైనింగ్ ఐస్బర్గ్ 90% సముద్రంలో మునుగున్న ఐస్బర్గ్ లాంటిది మన లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్. మనం మాటలన్నీ కూడా 10% దే ఆర్ కాల్డ్ దిస్ కాల్డ్ కాన్షియస్నెస్. మన ప్రపంచంలో ఇప్పుడు సాధించిందంతా కూడా కాన్షియస్ మైండ్ తోటి సాధిస్తున్నాం. బట్ ఇఫ్ యూ యాక్సెస్ టు ద సబ్ కాన్షియస్ మైండ్, బోల్డ్ ఉంది అక్కడ. వెతకడం తెచ్చుకోవడం, వెతకడం తెచ్చుకోవడం. అది ఓన్లీ ల్యూసిడ్ డ్రీమింగ్ ఆర్ యోగ నిద్ర ద్వారా సాధ్యం. నువ్వు చాలా అందరూ శక్తివంతులమే. ఎవరిని సృష్టి అల్పుడుగాను ఒకళ్ళు అధికంగాను ఎవడో పుట్టించలేదు. నీకు నువ్వు అల్పుడు అనుకున్నావు, నీకు నువ్వు నీచుడు అనుకున్నావు, నీకు నువ్వు నేను తప్పు చేశాను అనుకున్నావు, నీకు నువ్వు అజ్ఞానం అనుకుంటున్నావు, నేను పాపం చేశాను అనుకుంటున్నావు. అది నువ్వు, అది కాన్షియస్ మైండ్ చెప్పినప్పుడు నువ్వు అలా జరుగుతున్నావు. బట్ యు హ్యావ్ ఎ ప్యూర్ సోల్. నీ లోపల ప్యూర్ సోల్ ఉంది. 90% మనం ఓపెన్ చేయట్లా. 10% తో ఎలా చెప్పేస్తావు నువ్వు? నీకు నువ్వు చెప్పేస్తున్నావు. అది కూడా అరే అది కాదురా, మనుషులు అందరూ ఒకటేరా, అందరూ ఒకటే, దేవుడి సృష్టిలో అందరూ ఒకటే అని చెప్తారా? అందరూ ఒకటే అయితే సార్ నేను ఎందుకు ఇంత బాధలు పడుతున్నాను, మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వట్లేదు, మా అబ్బాయి ఇంకా యూఎస్ వెళ్ళలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు, ఆయనే చెప్తున్నాడు. దిస్ ఇస్ యువర్ కాన్షియస్ మైండ్ ఈజ్ వర్కింగ్ అండ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ తలుపు తాడ వేసి పోయింది అంతే. ఈడింతే నన్ను పట్టించుకోవడం చెప్పేసి ఆ సబ్ కాన్షియస్ మైండ్ తాళ వేసుకుని అక్కడ పడేసిపోయింది. ఎంతసేపు కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్. ది గ్రీడీనెస్, ఈ అరిషడ్ వర్గాలు, ఈ కామక్రోధ లోభం మదమోహం ఆశ్చర్యాలు. ఎంతకాలం ఉంటాం మనం? కొద్దో గొప్ప మన కోసం చూసి లోపల ఏదో చూసుకోవాలి కదా. అరే యూఆర్ గోల్డ్ అంటే అబ్బాయి లేదు, నేను బొగ్గండి, నేను మసండి, నేను మచానం అండి, మెట్టండి అంటే ఎట్లా? అరే నువ్వు ప్యూర్ గోల్డ్ రా, అందరూ ఒకటేరా. మనకి అబ్బాయి లేదండి, ఆడు గొప్పోడు అంటే ఆడు చాలా గొప్పోడు, ఈ వాళ్ళు నాకు అంత డబ్బులు ఉన్నాయి, అంత కార్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్, నేను చూడండి ఇలా పని మనుషుల పని చేసుకుని. దిస్ ఇస్ నాట్ లైక్ దిస్ ఇస్ కాన్షియస్ మైండ్. దిస్ ఇస్ ఆల్వేస్ కాన్షియస్ మైండ్ ఇస్ సంథింగ్, ఇట్స్ ఎ ఫూల్, ఇట్స్ అన్ ఇడియట్. ఇట్స్ టాక్ లైక్ దిస్ ఓన్లీ. కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఎలాగ వాగుద్ది, నేను తన చెప్పు చేతలో ఉంచుకోవడానికి అది చేస్తుంది. నేను ఎప్పుడైతే 90% వెళ్దామంటే వెళ్ళవద్దు. నీకు అంత బుద్ధి ఉందా, నీకు అంత జ్ఞానం ఉందా? ఆయన ఏదో చెప్తాడు, వాళ్ళు ఏదో చెప్తారు, ఆవిడేదో చెప్తారు. అవి మన వల్ల అయ్యే కాదయ్యా, మన పని మనం చేసుకున్నారా దాన్ని చెప్పేసి నీకు జాగ్రత్త. ఈ సినిమా చూసావా, లేదా ఆ సినిమా చూసావా, ఈ అమ్మ కబుర్లు ఏంటి, ఆ అమ్మ కబుర్లు ఏంటి, ఇవే మనకు కావాల్సింది కాదు. ఇదంతా కాన్షియస్ మైండ్. 10% కొట్టేయండి, అసలు కొట్టేయండి. 90% డైవ్ డీప్. సో ల్యూసిడ్ డ్రీమింగ్ స్వప్న సాక్షి భావాన్ని ల్యూసిడ్ డ్రీమింగ్ అంటారు. అవేర్నెస్ డ్యూరింగ్ డ్రీమ్స్, ఎ పవర్ఫుల్ మెథడ్ ఫర్ ఇన్నర్ ఎక్స్ప్లోరేషన్. తురియా, ఎక్సలెంట్. తురియా is fourth. The fourth state of exactly. The fourth state beyond waking, dreaming, and deep sleep. An ultimate goal. మనకి మెలకు తెలుసు, ఇలాగా ఇప్పుడున్నది మనం ఉన్నది మెలకువ. కాసేపటి పడుకుంటాం, ఆ తర్వాత నిద్రలో కళ్ళు వస్తాయి. ఈ మూడింటికి మనిషికి బందీ అయిపోతున్నాడు. అరే కాదురా, నీకు ఇంకో స్థితి ఉందిరా, మూడే అనుకుంటున్నారా, 4వ స్థితి ఉందిరా, దట్ ఈస్ కాల్డ్ తురియావస్థ, ఫోర్త్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. దాన్ని వాడుకోరా, సహజంగా వస్తుందిరా. పడుకునే ముందు, లేచిన తర్వాత 5 minutes, లేదంటే నువ్వు సొంతంగా తెచ్చుకోవచ్చురా ల్యూసిడ్ డ్రీమింగ్ ద్వారా, యోగ నిద్ర టెక్నిక్స్ ద్వారా. అంటే అబ్బే ఇదంతా మన వల్ల కాదండి. సినిమా టికెట్ ఏమన్నా చూడండి, ఇంత ముందు ఉండేది సినిమా టికెట్లు కూడా పోయినాయి. ఇప్పుడు సినిమాలు ఎవరికి వెళ్తారు, థియేటర్లు ఎవరు వెళ్తున్నాడు? లేదంటే ఇంక మామూలు చెత్త చెదారం. అంత కాన్షియస్ మైండ్ లో, అంతసేపు కాన్షియస్ మైండ్ లో మనం జీవిస్తున్నాం. నో, కాన్షియస్ మైండ్ ని కొద్దిగా దాన్ని కట్టేయండి, దాన్ని తాళం వేసేసి, దాని నోటి తాళం వేసేసి, సబ్ కాన్షియస్ మైండ్ కీ అక్కడ ఉంది, వెతకండి, దాంట్లోకి వెళ్ళండి. సో ది కంపారిజన్ విత్ ద ఉపనిషత్స్, అండ్ ఎస్పెషలీ మాండూక్య ఉపనిషత్ చదవండి. దిస్ కంటైన్స్ ఓన్లీ 14 శ్లోకాస్, ఐ థింక్ 14, 13, 12, 14 మధ్యలోనే ఉంటాయి.
సో ఇది అత్యుత్తమైనటువంటి, అంటే ఎందుకంటే మిగతా ఉపనిషత్తులు పెద్దవి అంటే మరీ ఉపనిషత్తు అంటే మహాభారతం 1,00,000 శ్లోకాలు ఉండవు. దే ఆర్ వెరీ వెరీ సటిల్ గా చెప్తా ఉంటాయి. దాంట్లో మాండూక్య ఉపనిషత్తు చాలా బాగా చెప్తుంది. సో మాండూక్య ఉపనిషత్తు డివైడ్స్ కాన్షియస్నెస్ ఇంటూ జాగృత, స్వప్న, సుషుప్తి అండ్ తురియ. అంతేగాని జాగృతావస్థని, సారీ, ఈ మనకున్నటువంటి కాన్షియస్నెస్, మనకున్నటువంటి అస్తిత్వాన్ని వాళ్ళు జాగృతావస్థ, ఇప్పుడు మనం ఉన్న జాగృతావస్థ, కాసేపు పోయేదని స్వప్నావస్థ, సారీ, తర్వాత నిద్రావస్థ ఆర్ సుషుప్తి ఆర్ స్వప్నావస్థ కళలు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దేర్, దట్ ఇస్ కాల్డ్ తుర్య. దిస్ ఇస్ ద ప్యూర్ అవేర్నెస్, that is called fourth state of consciousness. This sutra seems to point yogis to contemplate the second, third states as to glimpse the fourth. Yes. ఇప్పుడు మీరు చాలా మంది యోగులు వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎంతసేపు దేర్ ఇన్ దేర్ ఓన్ దిస్ థింగ్. అదే యోగ నిద్ర అంటే. మనం ఏమని చేస్తాం, మనం ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళు ఆలోచించరు. మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కళ్ళు తెరిచుంటాం, మనం కళ్ళు తెరిచుంటాం. మనం ఎంతసేపు ఆ అమ్మ ఈ అమ్మ కబుర్లు గురించి ఆలోచిస్తాం. యోగులు అట్లా ఆలోచించరు. దేర్ ఎంజాయింగ్ దట్ స్టేట్ అండ్ దే గోయింగ్ టు స్లీప్ అండ్ దే గోయింగ్ టు నెక్స్ట్ స్టేట్ డ్రీమింగ్ అండ్ దే ట్రై టు గో బియాండ్ డ్రీమింగ్, దట్ ఇస్ తుర్య. అదే జ్ఞానానికి అవలంబనం అన్నాడు. అర్థమైందా? సో యా ఎగ్జాక్ట్లీ ఇది నేను దీంట్లో తీసుకున్నాను. మీ కింద మాండూక్యోపనిషత్తు తీసుకున్నాను. జాగరిత స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ స్థూల భుగ్ వైశ్వానర ప్రథమ పాద. ఇది మాండూక్యోపనిషత్తులో జాగృత అవస్థ గురించి చెప్తున్నాడు. జాగృత అవస్థ వేకింగ్ స్టేట్ అంటే ఇప్పుడు మనం ఉన్న స్టేట్ ఏంటంట, ఆత్మలో మొదటి పరిణామం వైశ్వానరుడు అనబడుతున్నాడు. ఈ స్థితిని వైశ్వానర అంటారు. ఈ వైశ్వానరుడి చైతన్యం బహుముఖంగా ఉంటుంది. 7 అవయవాలు 19 నోళ్లు గల వైశ్వానరుడు జాగృతావస్థలో బాహ్య జగత్తును అనుభవిస్తా ఉంటాడు. జాగ్రత్తగా వాళ్ళు డీప్ గా చెప్తారు మాండూక్యోపనిషత్తులో. ఇది మూడవ శ్లోకం. దీంట్లో జాగృత స్థానో బహిప్రజ్ఞ. బహిప్రజ్ఞ అంటే ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ అంతా జాగృతావస్థలో తెలుస్తుంది. వాడిని వైశ్వానరుడు అంటారు. ఆ టైంలో మనం వైశ్వానర, వాడికి 7 అవయవాలు 19 నోళ్ళు ఉన్నాయి, పక్కన పెట్టేసాను. దాని గురించి మళ్ళీ డీప్ వెళ్తే చాలా ఉంటుంది. మనకు కావాల్సిందంటే మొదటి పరిణామం ఏంటంటే, మనిషి యొక్క మొదటి పరిణామం ఏంటంటే వైశ్వానరుడు అంటారు వీడిని. వీడు మెలుగుగా ఉండి బహిప్రజ్ఞ మన చుట్టుపక్కల ఉన్న వాటిని జాగ్రత్తగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అండ్ స్వప్నస్థానం అంతః ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ వివిభుక్ విక్తభుక్ తేజస ద్వితీయ పాద. రెండోది ఇది తేజస్ అంటారు. మొట్టమొదటిది ఏంటి గుర్తుందా? వైశ్వానర ప్రథమ పద. రెండవ అంటే తేజస్ అంటారు. ఈ తేజస్ అనేది ఏంటి? స్వప్న. రెండోది స్వప్నం. ఇక్కడ తైజస. దీంట్లో కూడా 7 అవయవాలు 19 నోళ్ళు కూడా తైజస. స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అనుభవిస్తాడు. స్వప్నంలో నువ్వేం చేస్తావయ్యా? ఇందాకేమో ఆయన బహి గుర్తుందా? చూడండి జాగ్రత్తగా. బహిప్రజ్ఞ జాగృతావస్థలో బహిప్రజ్ఞ. మరి స్వప్నావస్థలో మానసిక లోకాన్ని. దీన్ని తేజస ఈ స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ. అంతఃప్రజ్ఞ లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ. ఇందాక బహిప్రజ్ఞ, ఇది అంతఃప్రజ్ఞ, ఇది రెండవది. దీన్ని స్వప్నావస్థ. దీని యొక్క ఇంకో పేరు తైజస.
అండ్ ఎత్ర సుప్తో నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞ. చూడండి, నిద్ర అనేది ఏకీభూత ప్రజ్ఞ. అది బహిప్రజ్ఞ, ఇందులో ఉన్నదేమో అంతఃప్రజ్ఞ, ఇది ఏకీభూత ప్రజ్ఞ. ఘన ఏవ ఆనందమయ. ఇక్కడ ప్రాజ్ఞుడు అంటారు వీడిని ప్రాజ్ఞుడు. దీంట్లో అవయవాలు, ఇందాక అవయవాలు ఉన్నాయి, ముఖాలు ఉన్నాయి 17, 7 అవయవాలు 17 9 అవయవాలు 17 ముఖాలు ఉన్నాయి. ఇక్కడ ఏమి లేవు. అర్థం, కోరికలు, కలలు ఏదీ లేని గాఢ స్థితి, గాఢ నిద్రాస్థితి ఆత్మ యొక్క 3వ పరిణామం. ఈ స్థితి అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈజ్ ప్రాజ్ఞ. ఫస్ట్ వాడు ఎవరు ఏమనుకున్నాం చెప్పండి? వైశ్వానర. రెండవవాడు తైజస. మూడవవాడు ప్రాజ్ఞ. ఈ స్థితిలో అవయవాలు ఏమండవు. గ్రహణ శక్తి బహిర్గతమే ఒక రాశిగా ఉంటుంది. సో ఇట్స్ కాన్సన్ట్రేటెడ్. అందువల్ల ఇది జాగృతి సుప్త స్వప్న స్థితి చేతను ద్వారంగా ఉంటుంది. ఆనంద స్వరూపుడైన ప్రాజ్ఞుడు ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు. ఫస్ట్ ఏంటి? బహిప్రజ్ఞ, బయట దాన్ని అనుభవిస్తాడు. రెండోవాడు అంతఃప్రజ్ఞ, వీడు కేవలం ఆనందాన్ని మాత్రం అనుభవిస్తాడు. ఎక్కడ? సుషుప్తావస్థ, డీప్ స్లీప్. కాబట్టి ఇక్కడికి మనం వెళ్ళలేం. ఎందుకంటే ఇక్కడికి మనం వెళ్ళినా మనం ఏం తెలుసుకోలేం. ప్రాబ్లం అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఇది మనకు అందరికీ తెలుసు. జాగృత అవస్థ అందరికీ తెలుసు, స్వప్నావస్థ తెలుసు, కానీ నిద్రావస్థ ఎవడో తెలుసు. నిద్రపోయిన తర్వాత ఎవడో తెలుస్తుంది? నువ్వెవడో నేనెవడో. కానీ కళల్లో మనకు అన్ని తెలుస్తూ ఉంటాయి. బట్ దిస్ ఇస్ సూపర్ కాన్షియస్నెస్ ఆర్ అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. అన్కాన్షియస్, ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడికి చేరడం అనేది ఇది. సో కానీ రెండవ స్థితి చాలా మనకి ఇంపార్టెంట్. ఓకే, దానినే యూసిడ్ డ్రీమింగ్ అంటే. యశ సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యామ్యేష యోనికి సర్వస్య ప్రభవ్యాప్య యౌ హి భూతానాం. అర్థం, ఇతనే ఈశ్వరుడు. నిద్రలోనే అతడే సర్వము తెలిసిన వాడు. అతడే అన్ని ప్రాణుల లోపల కొలువై నడిపిస్తున్నాడు. సమస్తానికి మూల కారణం అతడే. ప్రాణుల ఉత్పత్తికి వినాశానికి కారణం. సో మీరు జాగ్రత్తగా గమనిస్తున్నారా? అన్ని ప్రాణుల్లోనూ ఒకడే ఉంటాడు. నీలో తక్కువ ఉండి నాలో ఎక్కువ ఉండి, నాలో తక్కువ ఉండి నీలో ఎక్కువ ఉన్నాడు. ఇందా చెప్పింది అదే. అందరిలోనూ ఒకటే, అందరిలోనూ అతడే సర్వేశ్వరుడు. అన్నీ తెలుసు అందరికీ. సర్వ ప్రాణులలో ఒకరు కొలువై ఉన్నాడని చెప్తారు కదండి. తెలిసినట్టు చెప్పినప్పుడు మనం వినాలి కదా. నీకు నువ్వు నేను చెడ్డదాన్ని, నేను పాపని, నేను అన్ని అన్యాయం చేశాను, పాపం చేశాను, మోసం చేశాను. నో, అవన్నీ కేవలం పైన చేసావు. లోపల నువ్వు మంచిదానివే, మంచివాడివే. ఆ లోపలికి వెళ్ళు. ఆ లోపలికి వెళ్తే ఇవన్నీ కొట్టేస్తాడు ఆయన. అక్కడ లోపలికి వెళ్ళినా ఎంతసేపు నేను 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 నువ్వు కాదు, నువ్వెవడో లేవు అక్కడ. లోపల కూడా ఆయన కలవట్లా నువ్వు. సో నాంత ప్రజ్ఞం బహిప్రజ్ఞం నో భయత ప్రజ్ఞం నా ప్రజ్ఞాన ఘనం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహారం అగ్రగాహ్యం అవలక్షణం అచింత్యం అవ్యప్రదేశ్యం ఏకాత్మ ప్రయత్నసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం అనితే ఆత్మా స విజ్ఞేయ. ఇది 4వ స్థితిలోకి వచ్చాడు. అసలు శ్లోకమే ఎంత గంభీరంగా, ఎంత బాగుంది చూడండి. ఇది 4వ స్థితి. 3 అయిపోయినాయి. ఇది అంతర్ముఖ స్థితి కాదు, బహిర్ముఖ స్థితి కాదు, 2 చేరిన స్థితి కాదు. ఇది చైతన్యం సమకూరిన స్థితి కాదు. అది కనిపించదు, చేతలు లేని, గ్రహింప సఖ్యం కాని, గుర్తులు లేని, ఊహాతీతమైన, వర్ణనాతీతమైన స్థితి. అది దాన్ని ఆత్మ చైతన్యంగా మాత్రమే తెలుసుకోగలం. అక్కడ ప్రాపంచిక చైతన్యం లేదు. అది ప్రశాంతమైనది, మంగళకరమైనది, అద్వైతం. ఇదే 4వ పరిణామం. ఇదే ఆత్మ. దీన్నే తెలుసుకోవాలి. 4వ స్థితి, దట్ ఇస్ కాల్డ్ తురియ. అదే మనం కళను కరెక్ట్ గా యూసేజ్ స్టేట్ లో చేసుకుంటాం. సో మళ్ళీ ఈయన ఇంకా డీప్గా వెళ్ళిపోతున్నాడు. ఓకే సార్, జాగృత స్థానం ఉంది,
వైశ్వనరుడు. ఇక్కడ మనం ఓంకారం, మనం మీరు జాగ్రత్తగా గమనిస్తే ఓంకారం గురించి లాస్ట్ మేబీ 4-5 మంత్స్ నుంచి ప్రణవ ప్రాణాయామం దగ్గర నుంచి, మంత్ర ప్రాణాయామం దగ్గర నుంచి, ఇప్పుడు 2 నెలల నుంచి అడుగుతున్నటువంటి ఆ కుండలిని ప్రాణాయామం దగ్గర, ఇవన్నీ కూడా ఈ ఇక్కడ నుంచి తీసుకున్నవే నేను. వీటి నుంచి ఇన్స్పైర్ అయినవే నేను. ఓంకారం ఎందుకు మీరు అంటారు కదా, ఆ ఓం అనొచ్చు కదా సార్, ఓం అనకుండా ఆ అంటారేంటి, మీరు ఊ అంటారంటే అంటారంటే ఎందుకు, ఎవడ చెప్పాడు మీకంటే? ఇదిగో ఈయన చెప్పాడు నాకు, ఈ మాండవిక ఉపనిషత్తు కారుడు చెప్పాడు నాకు. జాగ్రత్త చూడండి. సో అర్థం, ఓంకార మంత్రం మొదటి భాగమైన అకారం జాగృతావస్థ. అకారం జాగృతావస్థ పరిమాణమైన వైశ్వానరుడితో పోల్చుకుంది. వ్యాపకత్వం చేత ఆరంభం వల్ల ఈ రెండు సమానంగా ఉన్నాయి. ఈ విధంగా ఉపాసన చేసిన వారికి అన్ని కోరికలు ఈడేరుతాయి. అటు ఉపాసకుడు ధన కనక వస్తు వాహనాలతో అగ్రగణ్యుడు అవుతారు. ఈ లాస్ట్ వదిలేయండి. ఇది మనకు ఊరికే వాళ్ళు మనల్ని ల్యూర్ చేస్తున్నారు, అంటే మన వాళ్ళ వైపుని ఆకర్షణలు చేసేలా చేస్తాం. ఆ లాస్ట్ లైన్ వదిలేండి. ధన కనక వస్తు వాహనాదులు మనకు సంబంధం లేదు, వదిలేస్తే ఇక్కడ మనం కరెక్ట్ అండి. అకార జాగృత అవస్థ. అకార జాగృత అవస్థ. మీరు మళ్ళీ అన్నారనుకోండి, ఈ అకారం మీ జాగృత అవస్థకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ మీ చెప్పు చేతిలో తీసుకొచ్చేస్తుంది. అంటే ఈ బయట అనుకున్నాం కదా, జాగృత అవస్థ సంథింగ్ లైక్ నో మన బయట కనిపించేటటువంటి మీన్ ఈ బయట ప్రపంచం అన్నమాట. ఈ బయట ప్రపంచాన్ని మీరు జాగ్రత్తగా లోపల కంట్రోల్ చేసుకోవాలంటే అకార ఇస్ ద బెస్ట్ మంత్ర. అకార ఇస్ ద బెస్ట్ మంత్ర. అకార ఓన్లీ, ఓం కాదు, అకార. ఇది జాగృత అవస్థ. అండ్ రెండవ భాగం ఉకారం, స్వప్నావస్థను ఆధారంగా చేసుకుని తైజస్సుడు. ఎందుకంటే శ్రేష్ఠత్వం చేత రెండింటి సంబంధం చేత రెండు సమానంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు నిశ్చయంగా జ్ఞానాన్ని పెంపొందింపు చేసుకుని సుఖ దుఃఖాలతోటి ద్వంద్వాలతోటి సమయుక్తంతో వ్యవహరిస్తాడు. జ్ఞాని కాని వారు ఎవరు అతని వంశంలో జన్మించు. నేను లాస్ట్ లైన్ వదిలేసాను. సో రెండవది ఉకారం. మీకు సరైన కళలు రావాలంటే ఉకారాన్ని ఉచ్చరించండి. అకారం ఉచ్చరిస్తే మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మీకు కాస్త గ్రిప్ ఏర్పడుతుంది, బెటర్గా యాక్ట్ చేస్తారు. ఉకారం అంటే మీ లోపల ఉన్న కళల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు. ఉకారం బికాస్ తైజస. సో సుషుప్త స్థాన ప్రాజ్ఞం అకారం తృతీయ. మకారం అనేది తృతీయ. అర్థం మూడో భాగమైన మకారం సుషుప్తిని ఆధారం చేసుకుంది. డీప్ స్లీప్ అనమాట మకార. మీరు ఎప్పుడన్నా అనండి నిద్ర వచ్చేస్తుంది. మీకు మంచి ఆహారం పెట్టండి, భలే ఉంది. మంచి సెక్షువల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనుక అనే అంటాం మనం. మీరు జాగ్రత్త గమనించారు. ఈ మకార ఇస్ సంథింగ్ లైక్ డీప్ స్లీప్ సంబంధించి. సో అందు గురించి మనం హమ్మింగ్ ఎందుకు చేస్తాం? మనసు ప్రశాంతంగా ఉండడం కోసం చేస్తాం. ప్రశాంతంగా ఉన్నప్పుడు చేస్తాం. బాత్రూంలో పాటలు కూడా మీరు పాటలు పెద్దగా పాడరు, అంటాం అంతే. అది కూడా మకారమే. సో ఈ మకార ఇస్ మూడవ అకార ఉకార మకారాలు మూడవది. ఇది ప్రాజ్ఞుడు. ఎందుకంటే కొలత వేసే స్వభావం చేత, గ్రహించే స్వభావం చేత రెండు సమానం కాబట్టి ఏ విధంగా తెలుసుకున్నవాడు సమస్తాన్ని. సో ఎవ్రీథింగ్ ఇస్, ఇఫ్ యూ సే మా అన్నా అనుకోండి, సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ యూ. బాహ్య ప్రపంచం రెండోది, ఫస్ట్ది. రెండోదేమో అంత ప్రపంచం, ఇదేమో మొత్తం అంతా నీకు ఈజీగా మకారంతో వస్తుంది. అండ్ ఫైనల్లీ ఇది ఓంకార మంత్రంలో నాలుగో భాగం అని చెప్పలేనిది, నిర్వికారమైనది, ప్రాపంచిక చైతన్య అతీతమైనది, మంగళకరమైనది అద్వైతం. ఓంకారమే ఆత్మ. విధంగా తెలుసుకుని ఆత్మచేత పొందుతాడు. ఆత్మ ద్వారా పొందుతాడు. పొందిది ఏంటి? మళ్ళీ ఆత్మే. దానికి ఉండాలంటే ఏంటి? మళ్ళీ ఆత్మే కావాలండి. ఇంట్రెస్టింగ్. ఇది
ఓంకారం. సో టైం ఎంతైంది? ఇక్కడ ఆపేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ల్యూసిడ్ డ్రీమింగ్, యోగ నిద్ర అనే కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఎస్ ప్లీజ్. క్వశ్చన్స్. ఏమైనా మైక్ ఆన్ చేసుకోండి. క్వశ్చన్ వేసినప్పుడు కెమెరా కూడా ఆన్ చేసుకుని మాట్లాడడానికి ట్రై చేయండి. ఎస్, ఇది నేను మాట్లాడవలసింది ఇవాళ. మీకు మాండిక్య ఉపనిషత్తులో ఓంకారం గురించి మాట్లాడడం, అకార ఉకార మకారాల గురించి మాట్లాడడం, అండ్ మెలకువ, నిద్ర, అండ్ కళలు, అండ్ తురియ స్థితి గురించి మాట్లాడడం. ఇదంతా కలిసి మొట్టమొదట మనకి ఆయన చెప్పింది ఎక్కడి నుంచి మొదలెట్టాము. ఆయన అది చెప్తున్నాడు. ఆయన ఒక చిన్న లైన్ వదిలేస్తాడండి. వదిలేస్తే మన బుర్రలన్నీ పాడు చేసి పెట్టేస్తాడు. పతంజలితో ఇదే ప్రాబ్లం. ఒకరైనా చెప్తాడు మళ్ళీ స్వప్న నిద్ర జ్ఞానావలంబనం అంటాడు. ఇది చేసుకోరా అంటాడు. అదేంటో తెలుసుకోవడానికి మనం ఉపనిషత్తులు ఎదుర్కోవాలి, ఆయన పట్టుకోవాలి, ఆయన కాళ్ళు ఈయన కాళ్ళు ఆయన పట్టుంటే మనకు వచ్చే జ్ఞానం ఎంత, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మనకు ఒప్పుకోండి. ఊరికే ఇలా పురాణ కాలక్షేపం చేసి వెళ్ళిపోతాం. ఎస్, క్వశ్చన్స్ ప్లీజ్. ఇవాళ మాట్లాడిన దాని మీద క్వశ్చన్స్ ప్లీజ్. ఈ సూత్ర స్వప్న నిద్ర జ్ఞానావలంబనం వా. ఎస్, అర్థమైందా లేదా? సార్ నమస్తే సార్, కిరణ్ మాట్లాడు. చెప్పు కిరణ్. మనం ఎలా పడుకుంటున్నాం ఏంటి అనే విషయాలు ఈరోజు బాగా స్పష్టం చేశారు సార్. ఓంకారం గురించి ఎప్పుడు చెప్పిన విషయాలు ఈరోజు మీ క్లాస్లో విన్నాను సార్. ఇప్పటి వరకు ఈ 5 years లో ఎప్పుడు కూడా ఆ విషయాలు తెలియలేదు సార్. ఈరోజు చాలా బాగా చెప్పారు సార్. లాస్ట్ అంటే క్లాస్ మొత్తం బాగుంది. లాస్ట్ 20 minutes వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మన నిద్రని అంటే వైశ్వానరుడు ఎందుకు అంటున్నారు, తైజస్సుడు ఎందుకు అంటున్నారు, ప్రాజ్ఞుడు ఎందుకు అంటున్నారు, వాళ్ళందరినీ నార్మల్ వ్యక్తులందరూ కూడా వ్యక్తుల కింద చెప్తున్నారు. అవి మనలో ఉండేటువంటి స్టేట్స్ అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలియజేస్తారు. ఇట్ ఈస్ వెరీ అంటే అంత మనలో ఉండే స్టేట్స్ ఏరా బాబు, వీరు వ్యక్తులు కాదు, నువ్వు పొందాలనుకున్నటువంటి ప్రతి శక్తిని కూడా ఏదైతే ఉందో ఎనర్జీని తెలుసుకోవడానికి ఇవి ఉన్నాయి అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది క్లాస్. దట్ అయితే ఏంటంటే మీరు ఒకటి చెప్తారు, పతంజలి యోగ సూత్రాలు విన్న తర్వాత కొన్ని ముందేం తెలుస్తాయి అనే విషయాలు నాకు కూడా కొన్ని అనుభూతిలోకి వచ్చాయి. నెక్స్ట్ టైం జరుగుతుంది అనే కంగారు ఉండేది, ఇప్పుడు అది లేదు. ఎంత యోగా టీచర్ అయినా కొంచెం ఇదిగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా చాలా హ్యాపీగా, చాలా మంచి లైఫ్ ఉంది సార్. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ సార్. తక్కువ మంది అయినా కూడా ఇంత ఎక్కువ మంది అంటే మాకు మంచి నాలెడ్జ్ని అందిస్తున్నారు. వాసి కన్నా రాసి అదే అంటారు కదా, అలా కాకుండా మీరు తక్కువ మంది ఉన్నాయి కూడా బాగా ఇంట్రెస్ట్ చెప్తున్నారు. చాలా బాగుంది సార్ క్లాస్ ఈరోజు. ఈ క్లాసు రికార్డు 1-10 సార్లు వినాలి సార్. ఇంకా అంటే బాగానే ఉంది. మీరు ఆఫీసర్ కానీ కంటిన్యూ చేస్తే బాగుండేమో అనిపించింది. బాగుండదు. ఆల్రెడీ 8:15 మావిడ ఫోన్ చేయడం రమ్మంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. బాగుంది సార్ క్లాస్. నెక్స్ట్ ఎనీ కామెంట్స్ ప్లీజ్. సో మర్చిపోయాను, కొత్తగా కొంతమంది జాయిన్ అవుతున్నారు ఈ మధ్యన. సో లైక్ సాయి దుర్గా, శైలజ, శృతి. ఐ డోంట్ నో హూ ఈజ్ శృతి. మిగతా అందరూ మామూలే. మా మిగతా క్లాస్ వాళ్ళు కూడా దీంట్లోకి వస్తున్నారు. వాళ్ళు రాలేదేంటి వీళ్ళు? అమ్మా శ్రావణి కాదు, మన ఆమని అండ్ సావిత్రి కూడా వచ్చింది కదా. సో మీరిద్దరూ కాస్త ఆ గ్రూప్ వాళ్ళని కాస్త ఇచ్చేయాలి. మీరు 2 గ్రూప్ మీరు మానిటర్స్ కాబట్టి వాళ్ళు ఈ క్లాస్ కూడా వచ్చేలా మీరు వాళ్ళని మోటివేట్ చేయాలి అమ్మా. ఓకే సార్, చెప్తాం. ఆమని అండ్ సావిత్రి.
మనకి ఎక్స్ట్రా 2 క్లాసులు నడుస్తున్నాయి. మన గర్భ సంస్కారం ఒకటి నడుస్తుంది, తర్వాత రెండోది డైనమిక్ యోగా సార్. డైనమిక్ యోగా నడుస్తుంది. కాబట్టి దాంట్లో ఇంచుమించు దాంట్లో చాలా మంది జాయిన్ అయ్యారు కాబట్టి దాంట్లో కూడా ఈ క్లాసులకు వచ్చి ఈ క్లాస్ కూడా వినమండి. అవి ఏంటంటే అవి డిఫరెంట్ క్లాసెస్. ఇది యాక్చువల్లీ దీస్ ఆర్ వెరీ వెరీ అనలిటికల్ గా ఉంటాయి కాబట్టి ఈ క్లాస్ కూడా రావాలి. నెక్స్ట్ ఎనీథింగ్ ఫర్ టుడే? కృష్ణ, మోహన్, కల్పన గారు మీరు ఏ క్లాస్ లో జాయిన్ అవ్వలేదండి? గర్భ సంస్కారంలో రాలేదు అండ్ డైనమిక్ లో రాలేదు, బిజీగా ఉన్నారా? మీరు అన్ని క్లాసులకు వస్తారే? ప్రాణాయామకి వస్తాను సార్. డైనమిక్ యోగా ఆల్రెడీ వచ్చేసాను కదా సార్. ఉమ్. అంతకుముందు జాయిన్ అయ్యాను కదా సార్. గర్భ సంస్కారం అది టైం కుదరట్లేదు. కుదరదు. ఓకే, మీరు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కదా, వస్తారంటారు అన్ని క్లాసులు అని అడుగుతున్నాను. యా, గుడ్ అవును సార్. గుడ్ 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 గుడ్, నైస్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సార్ వి శృతి మా అమ్మాయి సార్. మీ అమ్మాయిని కూడా లైన్ లో పెట్టేశారు మహేశ్వర్ గారు. తిట్టుకుంటారు. వస్తే సార్, ఎప్పుడు వస్తే సార్? నిజమా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పమ్మా. సార్ ఇంతకుముందు నేను రెగ్యులర్ వచ్చేదాన్ని సార్, ఈ మధ్య రావట్లేదు. ఎక్కడ మీరు ఉండేది? హైదరాబాద్ సార్. నేను కాల్ కూడా మాట్లాడాను మీతో. మాట్లాడావా? గుర్తు. అది డాక్టర్ ఆఫ్ మహేశ్వర్ అని చెప్పుండవు. లేదు సార్. అవునా? మరి అది చెప్తే నీకు డిస్కౌంట్లు తర్వాత దాన్ని ఏమంటారు వేరే ఇవన్నీ ఉంటాయి కదా. సిద్దిపేట మహేశ్వరి గారు అంటే మామూలా? సో షీఈ్ వెరీ వెరీ, అసలు మిగతా వాళ్ళందరినీ చూస్తాను కానీ మహేశ్వరి గారు మాత్రం డిఫరెంట్ నాకు. సో చాలా అవును సార్, మంది చాలా ఇంట్రెస్ట్ సార్ అందుకే. అసలు అమ్ము ఆవిడ రియల్లీ కొంతమంది ఉంటారు, వాళ్ళకి రియల్లీ నమస్కారం పెట్టాలి నిజంగా. అలాంటి వాళ్ళు మన క్లాస్ లో మహేష్ గారు ఒకరు. అవును సార్, ఫస్ట్ నుంచి ఆయన ఏదైనా ఇంట్రెస్ట్ సార్ మా మమ్మీకి చాలా. మామూలు ఇంట్రెస్ట్ కాదమ్మా బాబు. వెరీ నైస్, వెరీ నైస్ అమ్మా. యా, గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నెక్స్ట్ సార్. సార్ నమస్తే సార్. చెప్పు మోహన్. సార్ మనకు ఒక్కొక్క సూత్రం ఒక జెమ్ సార్. అసలు ఇది కూడా స్వప్న, నిద్ర, జ్ఞాన, లంబనం వా, అవలంబనం, లంబనం అనుకో. అవలంబనం వా సార్, అవలంబనం వా అంటే దీన్ని ఎనాలిసిస్ చేయడానికి మొత్తం ఇప్పుడు మనకి ఉపనిషత్తు చెప్తున్నారు, ప్రతిదీ చెప్తున్నారు సార్. మోడర్న్ సైన్స్ డీటెయిల్ గా ఉంది సార్, ఇంకా చాలా ఉంది సార్. ఇవాళ మోడర్న్ సైన్స్ వెళ్ళా. మోడర్న్ సైన్స్ అవును సార్, డ్రీమ్ అంటే ఇంకా అవును సార్. డ్రీమ్ అంటే ఎట్లా వస్తుంది మోడర్న్ సైన్స్ కదా ఇవాళ టచ్ చేయాలి. మోడర్న్ సైన్స్ లో ఇంకా ఉంది సార్. అవును సార్. సార్ చాలా చాలా డెప్త్ గా ఉంది సార్. సబ్జెక్ట్ అయితే చాలా బాగుంది సార్. ఇది అంటే ఒక్క సూత్రాన్నే ఇంకో 4-5 కూడా చెప్పొచ్చు సార్. ఇంకా మోడర్న్ సైన్స్ ఇంకా ఎనాలిసిస్ చేశారు కదా సార్. చేశాను, చేయలేదు దీంట్లో. అసలు దీంట్లో చేయలేదు, మోడర్న్ సైన్స్ లో ఇంకా ఉంది. డ్రీమ్స్ గురించి ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా రెడీ చేశాను, ఇవాళ చాలా రెడీ చేసుకున్నా. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అవ్వదు సార్. ఇది ఒకటే ఒక 10 to 15 అవర్స్ పట్టేస్తుంది సార్ అలాగా కంటిన్యూస్ గా చెప్తే. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. నెక్స్ట్ ఎనీబడి, ఎనీథింగ్ టు డిస్కస్, ఎనీథింగ్? నమస్తే సార్. నమస్తే సార్, నేను విజయలక్ష్మి సార్. నమస్తే సార్, ఇదంతా పబ్లిష్ చేసి మీరు ఒక పుస్తకాన్ని ఒక థీసిస్ ఒక స్టూడెంట్ కో వారికి కూడా క్రియేట్ వచ్చేలాగా ఎవరైనా ఆసక్తి మీ దగ్గర ఉంటారు కదా మీ చుట్టూ, వారి చేత కూడా అంటే వీటిలో ఇన్వాల్వ్ చేసి మీ తర్వాత అంటే శిష్య పరంపర అనేటువంటి పదం వాడుతున్నాను, వీటిని మళ్ళీ చెప్పగలిగే వాళ్ళు మీ స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఊరికి నేను వినడం వల్ల ఎవరికి వాళ్ళకే కొంత జ్ఞానం వచ్చి మేము ఇప్పుడు ఆచరించి మాలో తీసుకోగలం. కానీ ఇది పక్క తరానికి అందాలి అంటే పబ్లిష్ చేస్తే బాగుంటుందేమో. దీనికి మీ సహకారంతో మీ దగ్గర ఎన్లైటన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని ఎంచుకొని మీరు ఆ పనికి పూనుకుంటే ఎక్కువ వచ్చే జనరేషన్ కూడా మెటీరియల్ అందుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, మీ దగ్గర ప్రాబ్లం ఏంటంటే నాకు ప్రాబ్లం ఉంది, నాకు జనాలతో ప్రాబ్లం, నాకే ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ గురు శిష్య పరంపర ఫస్ట్. ఓకే, సో గురు శిష్య పరంపర అనేది లేదు, ఉండకూడదు అనేది సరే. నా పర్సనల్ దృష్టి. అందుకని
ఐ వాజ్ కాట్ ఇన్ దట్ వెబ్. ఓకే నేను రైట్ చేస్తున్నానని అంటలేదు ఇప్పుడు, నేను తప్పు చేస్తున్నాను కూడా తెలియట్లేదు నాకు. బట్ ఐ వాజ్ ఇన్ దట్ ఇంప్రెషన్ దట్ వాజ్ దర్ ఇస్ నో గురు నో శిష్య, దర్ ఇస్ ఓన్లీ ఓకే అవైలబుల్. whoever goes and whatever he takes, yeah, that is up to that level. So మీరు అన్నట్టు చేయొచ్చు, బట్ ది థింగ్ ఇస్ ఐ హ్యావ్ సమ్ మై వీక్నెస్, ఓన్ వీక్నెసెస్. అందుకే నేను ఎక్కువ చెప్పిన, నేను ఐ వాజ్ కాట్ ఇన్ దట్ వెబ్ ఆఫ్ సంథింగ్ లైక్ నో దర్ ఇస్ నో గురు నో శిష్య అనేది నాకు మెయిన్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళడం. బట్ ఓన్లీ థింగ్ ఇస్, రెండో పాయింట్ మీరు మాట్లాడిన రెండో పాయింట్ ఏంటంటే, సో పబ్లిష్, యా, పబ్లికేషన్ అనేది చేద్దాం నా ఉద్దేశం ఉంది. ఒకవేళ నేను చాలాసార్లు అనుకుంటా మర్చిపోతాను, గవాగా గుర్తు చేశాను. సో ఓంకారం మీద ఒక ఇంగ్లీష్ వెర్షన్ ఒకటి నేను రెడీ చేసుకున్నా, రెండు ప్రాణాయం మీద ఒక ఇంగ్లీష్ వెర్షన్ ఒకటి రెడీ చేసుకున్నా, మూడోది మీ మేడం చెప్పినట్టుగా మొన్న కిరణ్ కూడా ఇదే మాట మాట్లాడాడు. సో ఈ యోగ సూత్రాల మీద గురించి కూడా ఒకటి రెడీ చేస్తున్నా. నేను ఇంగ్లీష్లో రెడీ చేసిన దాన్ని దీని ఏమంటే ట్రాన్స్లేషన్, ఇప్పుడు మనకి ఏఐ ట్రాన్స్లేషన్ వచ్చింది. ఏఐ ట్రాన్స్లేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది, అది మనకు అర్థం కాదు. కానీ నేను అనేది అంటే, మీలో ఎవరైనా లాస్ట్ టైం నేను ఎవరు వెళ్ళాను, సుజాత వాళ్ళు కూడా వెళ్ళాను, చీపురుపల్లి వెళ్ళినప్పుడు అక్కడ మాస్టర్ కనిపించారు. మాస్టర్తో మాట్లాడా, మాస్టర్ నేను పుస్తకం, నా దగ్గర పుస్తకం ఉంది, దాన్ని తెలుగులో రాయమంటే పాపం ఆయన కూడా తన ఆసక్తిని వ్యక్తం చేశారు. మిగతా వాళ్ళు అడ్రస్ ఇచ్చారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. కానీ మీలో ఎవరైనా ఏఐ ట్రాన్స్లేట్ చేసినటువంటి తెలుగుని, ఇంగ్లీష్ తెలుగు కాదు, ఏఐ ట్రాన్స్లేట్ చేసిన తెలుగుని కాస్త వాక్య నిర్మాణంతో అర్థవంతంగా ఒక వాక్యాన్ని రాసేంత ఓపిక ఎవరికైనా మీలో ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను కూడా నా వంతు చేస్తాను. నాతో ఉన్న పెద్ద మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, మీరు క్లాస్కి ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకోండి, నేను ఎప్పుడు క్వశ్చన్స్ చేయండి ఎందుకు అడుగుతారు అనుకున్నారు? మీకు అడిగిన ప్రశ్న నా సమాధానం ఉందని కాదు, మీ క్వశ్చన్ నన్ను స్టిమ్యులేట్ మరింత నేర్చుకునేలా చేస్తుంది, మరింత నన్ను యాక్టివేట్ చేస్తుంది అనమాట. అందుకని నేను మీతో మాట్లాడుతా ఉంటాను. దట్ ఇస్ మెయిన్ రీజన్. నేను స్టిమ్యులేట్ చేసుకుంటే నాకు సంబడి షుడ్ బి దేర్ ఈజ్ ఆల్వేస్ పోకింగ్ మీ. అందుకని క్వశ్చన్ ఏంటి, నాకు తెలియదు, మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం నాకు తెలుసని కాదు, నేను వెతకడానికి నేను ప్రయత్నిస్తాను. వెతికిన తర్వాత ఇంకోటి వెతుకుతాను. ఇప్పుడు చూడండి, పతంజలి యోగ సూత్రం, ఇది స్వప్న నిద్ర జ్ఞానావలంబనం అని దాన్ని చెప్పడానికి ఒక 2 నిమిషాలు చాలు. దాన్ని మళ్ళీ అక్కడ మాండవ్య ఉపనిషత్తులో ఏం చెప్పాడు, భగవద్గీతలో ఏం చెప్పాడు, సైన్స్ ఏం చెప్పింది, యూసిడ్ డ్రీమింగ్ అంటే ఏంటి, అసలు సబ్ కాన్షియస్ మైండ్ ఏంటండి, కాన్షియస్ మైండ్ ఏంటండి, ఎన్ని అవసరమా అన్నారు అనుకోండి. ఎస్, నాకు అవసరం. అది నా జ్ఞానతృష్టిని చల్లార్చుకోవడానికి నేను చేసే ప్రయత్నం. దానికి మిమ్మల్ని అవసరంగా తీసుకున్నా, నేను మిమ్మల్ని ఒక భాగంగా తీసుకున్నా. అలాగే దీన్ని మరింత 10 మందికి పంపించాలంటే ఎస్, ఐఎమ్ రెడీ టు. అన్ని కూడా ఇంగ్లీష్లో రెడీగా ఉన్నాయి. వాటిని తెలుగులో ఎవరైనా ట్రాన్స్లేట్ చేసి, తెలుగులో ఇంగ్లీష్ టు తెలుగు కాదు, ఏఐ జనరేటెడ్ తెలుగుని మరింత అర్థవంతంగా తెలుగులో ఉంటే చెప్పండి, నేను పంపిస్తాను. ఓకే సార్, అలానే సార్, ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ. దాని ఓపెన్ టు వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఎవరైనా రావచ్చు. మేడం గారు చెప్పింది అప్పుడు మొన్న నేను చెప్పాను, అదే బుక్ గా వస్తే బాగుంటది. ఆరోగ్య సంహిత ఇచ్చారు సార్ మీ బుక్, చాలా సూపర్. వయసు పెరిగి కొద్ది ఏమవుతుందంటే కూర్చోవడం రాయడం అనేది పెద్ద బోరింగ్ ఇదైపోతుంది. అంటే ఏం నాకు అనిపిస్తుందో మిగతా అందరికి అనిపిస్తుంది, నాకు మాత్రం ఒకప్పుడు స్టార్టెడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 37లో కూర్చున్నా, పొద్దున్న సాయంకాలం రాస్తానే ఉండేవాడు. అలా వచ్చింది యోగా టుడే. ఆ యోగా టుడే మళ్ళీ 3 సంవత్సరాలు దాన్ని మళ్ళీ పెద్ద పుస్తకం మార్చాం. దాని రాత్రి 11 గంటల వరకు నేను ఆ ప్రెస్ లో కూర్చుని, అక్కడ కూర్చుని, ఇక్కడ కూర్చుని చేసాం. ఇప్పుడు ఐ లాస్ట్ దట్ ఇంట్రెస్ట్ కాదని కానీ, బట్ సమ్హౌ ఇంకో మళ్ళీ మీరు ఇలా స్టిమ్యులేట్ చేశారనుకోండి, అవును ఎందుకు చేయకూడదు అంటే అది చెప్పేది. మళ్ళీ చేసి మళ్ళీ ఏమి చేస్తానేమో, ఐ డోంట్ నో, చూద్దాం.
కానీ తెలుగు గురించి ఎవరైనా కాస్త దృష్టి పెడతారంటే నేను పంపిస్తాను, దాని తెలుగులోకి మంచి వాక్య నిర్మాణంతో రాస్తే నేను మళ్ళీ నేనే సహాయం చేస్తాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీకు పంపిస్తానా మళ్ళీ నేనే సహాయం చేస్తా. మీరు ఏముంటుంది దాంట్లో అనుకోవాల్సిన లేదు. మళ్ళీ ఒక లైన్ చెప్తే ఆ లైన్ ఇలా కథ మీద ముందు పెట్టే వెనక పెట్టి నేనే చెప్తాను. కానీ నాకు ఒక సంబడి షుడ్ బి దేర్ అని నేను చెప్తాను. నా వ్యక్తిత్వం ఏంటంటే ఐఎమ్ నేను ఒక మంచి పర్సన్ ఎప్పుడవుతానంటే నా పక్కన ఉంటే మంచి పర్సన్ అవుతాను నేను, లేకపోతే నేను అలా ఉండిపోతా. దట్ ఈస్ మై ఓన్ దాన్ని ఏమంటారు, మై అండర్స్టాండింగ్ ఆఫ్ మీ ఈస్ ఎస్. వితౌట్ సంబడీస్ ప్రొవొకేషన్ నేను అలాగే ఉండిపోతా. ఎనివే చాలా ఎక్కువ మాట్లాడేస్తున్న వాళ్ళకి చాలు. మళ్ళీ రేపు ఓకే, మళ్ళీ మనకి సండే సోహం టాక్స్ అనే టాపిక్ ఇస్తారా? సోహం టాక్స్ అనే టాపిక్ ఇస్తారా ఎవరైనా? చూడండి PCOD చెప్పారు సార్ సోహం టాక్స్. PCOD గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఇంకా జ్యోతి ఏదో అడిగింది మొన్న. అది జ్యోతి ఏంటి అడిగామ్మా నువ్వు? స్లీపింగ్ యాప్నియా స్లీప్ అప్నియా గురించి అడిగింది. ఓకే, స్లీప్ అప్నియా గురించి మాట్లాడుకోవచ్చు. చిన్న టాపిక్ అయిపోతుందమ్మా, 2 గంటలు సరిపోదు అన్నారు. ఇంకేమైనా ఉంటే చెప్పండి. 2 గంటలు మాట్లాడుకునే టాపిక్ ఏమైనా ఉంటే అది కూడా చెప్పండి సార్ రేపు. నెక్స్ట్ ఎనీథింగ్ నాకు కొన్ని ఇవ్వండి, కొన్ని పాయింట్స్. సార్ రైనీ సీజన్ కదా సార్, సీజనల్ డిసీజెస్ గురించి ఏమైనా చెప్తారా సార్? ఎన్ని పేపర్ వాళ్ళు అడిగినట్టు అడిగితే ఎట్లా అమ్మాయి? అన్ని పేపర్ ఏ పేపర్ చదివితే దాంట్లో ఉంటుంది. విలేకరులు అడిగితే మన ఆయుర్వేదం గురించి దాన్ని చెప్తే బాగుంటుంది కదా సార్, పేపర్ లో ఇది కాదు కదా ఎందుకు అది సంథింగ్ అది ఆ యాంగిల్ నాకు నచ్చదమ్మా. వేసవకాలం వస్తే వేసవ గురించి మాట్లాడుకోవడం, శీతాకాలం వ్యాధుల గురించి ఎందుకు అది జ్ఞానాన్ని సంపాదించేది కాదు, జ్ఞానాన్ని పంచేది కాదు. అది ఇన్ఫర్మేషన్ మీరు అడిగేది ఇన్ఫర్మేషన్, నేను జ్ఞానం అంటున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాలెడ్జ్, యూఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్. నాలెడ్జ్ బేస్డ్ మనం పంపించుకుంటే మంచిది. ఇన్ఫర్మేషన్ వేరు, ఇన్ఫర్మేషన్ ఎక్కడ రేడియో చూస్తూ వస్తుంది, యూట్యూబ్ లో చూస్తూ వస్తుంది. బట్ నాలెడ్జ్ రాదు అట్లా. నాలెడ్జ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇదే చెప్తున్నాను, స్వప్న నిద్ర జ్ఞానావలంబనం వా అనేది ఇన్ఫర్మేషన్. ఏముందయ్యా, స్వప్నం లేని గాఢ నిద్ర ద్వారా లేదా నిద్రలో వచ్చిన కళల విశ్లేషణ ద్వారా చిత్తాన్ని పొందొచ్చు. దిస్ ఇస్ ప్యూర్ ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు మనం 2 గంటల మాట్లాడేది నాలెడ్జ్. వీఆర్ ఎంజాయింగ్ నాలెడ్జ్. వీఆర్ సంథింగ్ లైక్ వీఆర్ కంటెంప్లేటింగ్ నాలెడ్జ్. దట్ ఈస్ నాలెడ్జ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నాలెడ్జ్ బేస్డ్ ఉండాలి ఎప్పుడు కూడా మాటలు. ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర రావద్దు అసలు. ఇన్ఫర్మేషన్ కంటే కూడా గో టు యూట్యూబ్ ఆర్ గో టు పేపర్, న్యూస్ పేపర్. ఇది చెప్పారా సార్, పిల్లలని ఏ విధంగా యోగ మార్గంలోకి తీసుకురావాలి అనేది? ఏది పిల్లలని ఏ విధంగా యోగ మార్గంలోకి తీసుకురావాలి అనేది చెప్పారా సార్? పిల్లలకి యోగా ఎట్లా చెప్పాలని చెప్పినట్టున్నాను. అది కూడా అక్కడక్కడ మాట్లాడాను, క్వశ్చన్స్ మాట్లాడాను. పిల్లల యోగ మార్గంలో కంటే పిల్లలంటే ఏ వయసు వాళ్ళు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. సార్ గట్ హెల్త్ గురించి మీరు చెప్పారా సార్ చాలా సార్లు? అంటే ఆయుర్వేదము గట్ హెల్త్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ ఎక్సర్సైజెస్ ఏమిటి, యాక్చువల్గా డైజెస్టివ్ ట్రబుల్స్ చాలా మందికి ఈ మధ్య, డైజెస్టివ్ క్యాన్సర్స్ దగ్గర నుంచి డైజెస్టివ్ ట్రబుల్స్ చాలా మందికి మా తెలిసిన వాళ్ళకి వస్తుంది కాబట్టి అదో కన్సర్న్ లాగా అనిపించి అడుగుతున్నాను. గట్ హెల్త్ రిలేటెడ్ అంటే హెల్ప్ ఏముంటుంది, ఆయుర్వేదం ఏం చెప్తుంది, అలానే యోగా ఏమి అంటే పర్టికులర్ స్పెసిఫిక్ కదా అని ఆల్రెడీ చెప్పుంటారేమో, నేను క్యాచ్ చేయలేదు. అది ఇంట్రెస్ట్ పాయింట్గా అనిపించి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. దీని మాట్లాడాను, బట్ గట్ హెల్త్ గురించి మాట్లాడుకుందానండి ఈ సండే. గట్ హెల్త్ గురించి మాట్లాడాను. ఓకే దెన్, సీ యూ నెక్స్ట్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.